ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనములో చివరి మాట. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవుడు ఈ వాగ్దానమును చేయుచున్నాడు. వారు అనగా శ్రమలలో, బాధలో, వేదనలో ఉన్నవారు మనవి చేయగా నేను ఆలకించుచున్నాను అని అంటున్నాడు. అయ్యో, నా మొరను ఆలకించు వారెవరు? నేను పెట్టేటువంటి ఆర్తధ్వనిని వినువారు ఎవరు? నా శ్రమను అర్థము చేసుకునేవారెవరు? ఇదిగో, ఉన్నవారి యొక్క మొరను వినువారు చాలా మందిరున్నారు. ధనవంతులకు సహాయము చేయువారు అనేకులున్నారు. నాలాంటి దీనులకు, దరిద్రులకు, వేదన పడేవారి మొరను ఆలకించువారు ఎవరైనా ఉన్నారా అని నీ మనస్సులో నీవు వేదన పడుతూ ఉన్నావా? ఈ లోక అధికారులు, ఈ లోక మనుషుల యొక్క హోదాలను చూసి, వారి యొక్క వస్త్రధారణను చూసి వారి మొరను ఆలకించవచ్చేమో కానీ కృపగలిగిన దేవుడు, దయార్థ హృదయుడైనటువంటి యేసు దీనులైన వారు తనకు మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన వారి మొరను ఆలకించి వారికి సహాయము చేయువాడు. నీ మొర వినలేదని నీ మనసులో నీవు వేదన పడుచున్నావా? ఇదిగో, నీ మొరను ఆలకించే దేవుడు నీకు సమీపముగానే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించుచున్నాను అని అంటున్నాడు. ఏ బాధతో, వేదనతో నీవు మొరపెట్టుచున్నావో, ఏ మనవిని దేవునికి చెప్పాలని నీ మనసులో మదనపడుచు చెప్పలేక నీ నోటి నుండి అది బయటకు రాలేదని పరితపించుచున్నావో, నీ యొక్క మొరను ఆలకించిన దేవుడు నీకు సహాయము చేయువాడు. తప్పక ఆయన నీవు చేయు మనవిని ఆలకించి నిన్ను విడిపించడానికి సమర్థుడైనటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కన్నీటితో ఏడ్చిన హన్న దీనురాలైన నా శ్రమను చూడు అని అన్నది. ఆమె శ్రమను చూసి ఆమెను ఆశీర్వదించిన వాడు ఆయన. ఇదిగో, అబ్రహాము యొక్క రెండవ భార్య అయినటువంటి హాగరు తన బిడ్డ యొక్క చావును చూడలేదని కన్నీరు కార్చినది. దేవుడన్నాడు, ఆ చిన్నవాని యొక్క మొరను నేను ఆలకించి తిని అన్నాడు. వాని దాహము తీర్చడం మాత్రమే కాకుండా వాని జీవితమును ఆశీర్వదించి ఇస్మాయిలును గొప్ప సంతతిగా మలచిన దేవుడు ఆయన. నీ మొరను కూడా ఆయన ఆలకించుచున్నాడు. భయపడకు, బాధపడకు. అయ్యో, నా మొరను ఎవ్వరూ ఆలకించలేదు, దేవుడైనా ఆలకించుతాడని అనుకుంటున్నావా? నిశ్చయముగా ఆయన నీ మొరను ఆలకించి నీకు సహాయం చేయువాడు. అందుకే కదా నీ కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన. కనుక నీ మనవిని ఆలకించుతున్న దేవునికి నువ్వు కృతజ్ఞతలు తెలుపు. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను విడిపించునుగాక. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డల మనవిని ఆలకించి వారికి సహాయం చేయు దేవుడై ఉన్నందుకే మీకు వందనాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.